ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన శక్తివంతమైనటువంటి ఏజెన్సీ ఏంటంటే మొసాద్. ఈ మాట వింటుంటేనే మన రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి. ఎందుకు తెలుసా? మొసాద్ ఎంతో శక్తివంతమైనటువంటి సీక్రెట్ ఏజెన్సీ. ప్రపంచంలో ఏం జరుగుతుందో మొసాద్లో ఉన్నటువంటి ఏజెంట్లు అన్నీ కూడా పరిశీలనతో చూడగలిగినటువంటి వారు. దానికి ఉన్నటువంటి టెక్నాలజీ, దానికి ఉన్నటువంటి ఆ నిశ్చితమైనటువంటి పరిశీలన మరి ఏ సీక్రెట్ ఏజెంట్స్కి లేదని చెప్పచ్చు. ఏం జరుగుతుంది ఇజ్రాయెల్ దేశంలో? గతించిన 1 సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ దేశం గురించినటువంటి ఆ వార్తలు మనము చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది? ఎందుకు ఇజ్రాయెల్ దేశం ప్రపంచ వార్తలు నిలుస్తుందనంటే, ఇజ్రాయెల్ దేశం గురించి ఆలోచన చేయాలంటే ఇజ్రాయెల్ దేశం యొక్క పుట్టుపూర్వతరాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. జగద్రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళిని రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడిగా అరుదించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇజ్రాయెల్లోనే పుట్టాడు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశం యొక్క పుట్టుపూర్వతరాలని కూడా బైబిల్లో మనం చూస్తుంటాం.